నమస్తే, ఇట్స్ యూటీవీ. నేను మీ డాక్టర్ శృతి. నీలాచల ధామమా, నిగూఢ రహస్యాల నిలయమా, మానవ మేధస్సుకు అందని మహావింతల కాణాచి, భగవంతుని లీలా విన్యాసాలకు, ప్రకృతి నియమాలను అధిగమించే దైవ శక్తికి ఆ క్షేత్రం ఓ సజీవ సాక్ష్యం. అక్కడ అడుగు పెడితే చాలు ఎన్నో రహస్యాలు, మరెన్నో వింతలు ప్రతి ఒక్కరిని విస్మయం పరుస్తాయి. అక్కడ ప్రతి రేణువు ఓ మంత్రం, వీచే గాలి భగవన్నామ సంకీర్తనం, భక్తుని కళ్ళల్లో ఆనంద భాష్పాలు, స్వామికి నివేదించే అభిషేక జలాలు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ప్రతి అణువు, పరమాణువు, ప్రకృతి, నేల, నింగి అన్నీ అద్భుతాలే. మరి ఇన్ని వింతలు విశేషాలు కలిగిన ఆ క్షేత్రం సప్త మోక్షపురులలో ఒకటిగా పేరుగాంచిన పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో వింతలున్నాయి. వాటన్నిటి గురించి, ఆ రహస్యాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, అసలు పూరి జగన్నాథ ఆలయంలోకి అడుగు పెట్టగానే అక్కడ సముద్రపు ఘోష మూగబోతుంది. బయట ఎంత విపరీతమైన శబ్దం ఉన్నా ఒక్కసారి ఆ పాదం ఆలయంలో పెట్టగానే అంతా నిశ్శబ్దం, అంతా భగవన్నామస్మరణ, హరిహరి హరిహరి అంటూ అలా భక్తిభావ తరంగాలు ప్రతి ఒక్క హృదయాన్ని పులకింపచేస్తూ ఉంటాయి. ఇక ప్రతిరోజు సాయంత్రం ఓ అద్భుతం, అందరు ఇలా కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆలయం శిఖరం గోపురంపై ఉన్న జెండాను మార్చే ప్రక్రియ ఓ అద్భుతం అనే చెప్పాలి. పూర్వం ఒకానొక సందర్భంలో ప్రతిరోజు జెండాని మార్చే క్రమంలో ఆ రోజు పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ జెండా ఎగిరి కింద పడుతుంది. దాన్ని మార్చాలి, ఎవ్వరూ సాహసం చేయరు. బోరు వర్షం. పండా అనే ఒక భక్తుడు ధైర్యం చేసి ఏ సహాయం లేకుండా జెండాని పట్టుకొని చకచకా చకచకా ఎక్కేసి ఆ జెండాను మార్చేస్తాడు. అతను కిందికి దిగే క్రమంలో కాలు జారిపోతుంది. భగవంతుడు తన రెండు హస్తాలతోటి చెయ్యందిస్తూ ఆ భక్తుడిని కాపాడుతాడు. తర్వాత అతని సాహసానికి, అతని భక్తికి మెచ్చి ఆ పండా వంశస్థులే ప్రతిరోజు కూడా ఆ జెండాని మార్చాలి అని చెప్పి కూడా అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని అందిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 800 సంవత్సరాల నుంచి 216 అడుగులున్న ఆ గోపురాన్ని ఎక్కి ప్రతిరోజు ఆ జెండాని మారుస్తూ ఉన్నారు. అది జెండా అంటే జెండా కాదు, అదొక అద్వితీయమైన ఒక శక్తికి తార్కాణం, ఒక హైందవత్వానికి నిదర్శనం అని చెప్తూ ఉంటారు. ఆ గోపురం పైన ఆ సుదర్శన చక్రం దగ్గర రెపరెపరాలే ఆ జెండాని వీక్షిస్తే చాలు ఒక రకమైన పులకింత అనేది ప్రతి ఒక్క భక్తుడిని తట్టి లేపుతుందన్నమాట. సో ఈ 5 గంటలకు జరిగే ఈ ప్రతిరోజు జరిగే ప్రక్రియను ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తికరంగా వీక్షిస్తూ ఉంటారు. నిజంగా ఏ సహాయం లేకుండా అంత పెద్ద గోపురం అనేది అధిరోహించడం అనేది ఓ సాహస ప్రక్రియ అనాలి. అంటే భగవంతుడి కోసం ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే మన కోసం భగవంతుడు 1000 అడుగులు వేసి కాదు కాదు ఎంత దూరమైన భక్తుడి వెంట ముందుకు సాగుతాడు అనడానికి ఈ ఒక్క చర్య, ఈ ఒక్క ప్రక్రియ ప్రత్యక్ష నిదర్శనం. మనందరికీ తెలుసు, సప్తమోక్షపురులలో పూరీ క్షేత్రం చాలా ప్రసిద్ధమైనదని. అందులో ప్రతి అడుగడుగున ఎన్నో రహస్యాలున్నాయి. అయితే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రవేశించగానే మనకు మొత్తం 22 మెట్లుంటాయి. అందులో 3వ మెట్టు చాలా విశిష్టమైనది. అయితే ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే, పూరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. యమధర్మరాజు వచ్చి జగన్నాథుడి దగ్గర మొరపెట్టుకుంటారు. చూడు స్వామి, భక్తులంతా నీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకొని పుణ్యం మూటగట్టుకుంటున్నారు, నీ సన్నిధికి చేరుతున్నారు, మరికి యమలోకానికి వచ్చేదెవరు అని మొరపెట్టుకుంటారు. నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించాలి, నాకు ఏదైనా మార్గం చెప్పు అని అంటారు. సరే యమధర్మరాజా, ఎవరైతే నా క్షేత్రానికి వస్తారో, నన్ను దర్శిస్తారో పాపాలన్నీ పోతాయి. తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఒకవేళ వెనక్కి తిరిగి చూసి 3వ మెట్టు పైన ఎవరైతే కాలు పెడతారో వారు నీ దగ్గరికి చేరతారు. నువ్వేం చేయంటే 22 మెట్లలో 3వ మెట్టు దగ్గర నువ్వు స్థిర ఆసనం, నువ్వు అక్కడ ఆ స్థానాన్ని ఏర్పరచుకొని ఉండు అని అంటారనమాట.
అందుకనే మూడో స్టెప్ అంటే మూడో మెట్టులో యమధర్మరాజు ఉంటాడు. ఎవరైనా మూడో మెట్టు పైన కాలు పెట్టారా యమలోకానికి పయనమవ్వాల్సిందే. కాబట్టి అందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతూనో లేకపోతే వెనక్కి తిరిగి చూడకుండా ఆ మెట్టు పైన కాలు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఒకవేళ ఆ మెట్టు పైన కాలు పెట్టారా యమలోకానికి వెళ్ళాల్సిందే. హనుమంతుడు అని అంటే అసలు ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి మారుపేరు. అతనికి సంకెళ్ళు వేసేది ఎవరు? మరి ఏ సందర్భంలో వేశాడు? చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ సంఘటన. ఒకానొక సందర్భంలో ఏమైందంటే పూరి జగన్నాథుడికి మామ అవుతాడు సముద్రుడు. అల్లుణ్ణి చూడాలి అనే సంకల్పంతో సముద్రుడు ఉప్పొంగిపోయి పూరిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఏమవుతుంది, అలా సముద్రం నీరంతా ఆలయంలోకి ప్రవేశించేసరికి అక్కడ భక్తులకంతా ఇబ్బంది అవుతుంది. సముద్రుడు రావటం అల్లుణ్ణి చూడటం బాగానే ఉంది, కానీ మరి భగవంతుడికి భక్తులంటేనే ప్రీతి కదా. అయితే ఏం చేస్తాడు, హనుమంతుడిని పిలిచి కాపలాగా ఉంచుతాడు. అక్కడ పూరీ క్షేత్రానికి మొత్తం అష్టరూపాలలో హనుమంతుడు కాపలా కాస్తూ ఉంటాడు. అష్టశక్తులు, అష్ట దిగ్బంధనంతో ఆ పూరీ క్షేత్రాన్ని మొత్తం దేవీ దేవతలు తమ సమస్త శక్తుల్ని కూడా ధారపోసి అక్కడ రక్షణగా ఉంటారు. అయినా కూడా సముద్రుడు అలా వస్తుండేసరికి కాస్త హనుమంతుడికి గట్టిగా చెప్పి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడమంటాడు. హనుమంతుడు ఆ నియమానికి ఓకే అంటాడు. కానీ ఎక్కడైతే రామనామ స్మరణ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు కదా. భక్తులు రామనామ స్మరణ చేస్తే ఆ ప్రదేశంలో ఉన్నాడు హనుమంతుడు. మరి రామ దర్శనం చేసుకోవటానికి పయనమయ్యాడు. అయితే హనుమంతుడు లేని సమయాన్ని చూసి సముద్రుడు మళ్ళీ లోపలికి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈసారి జగన్నాథుడు ఇలా కాదు అని చెప్పి హనుమంతుడిని ద్వారం దగ్గర నిలబెట్టి బంగారు గొలుసులతోటి కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని కాపలాగా ఉంచుతాడు. సో అది సంగతి. ఆ సందర్భంలో జగన్నాథుడు హనుమంతుడి కల గొలుసులతోటి బంధించేశాడనమాట. మరి భక్తికి పరాకాష్ట ఉన్న హనుమంతుడు స్వామి ఆజ్ఞకు బద్ధుడై ఆయన బంగారు గొలుసులతోటి పూరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో చక్కగా అద్భుతంగా అభయాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని అందిస్తూ కూడా అక్కడ హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు. అతన్నే బేడి హనుమాన్ అని కూడా అంటూ ఉంటారు. మనం గమనిస్తే తిరుమలలో కూడా మనకు బేడి హనుమాన్ దర్శనం ఇస్తూ ఉంటాడు కదా. అలాగే ఇక్కడ పూరీ క్షేత్రంలో కూడా ఎంతో చక్కగా హనుమంతుడు బంగారు గొలుసులతోటి ఉండి దేదీప్యమానంగా భక్త రక్షణకు తాను అండగా నిలబడుతూ ఉంటాడు. మరి పూరికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆ స్వామిని తప్పక దర్శించాలి. పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మరో వింత రహస్యం ఏంటి తెలుసా? అక్కడ ఎవరైనా చిన్న అపచారం చేస్తే చాలు వారు బయటకు వచ్చేస్తారు. ఇంతకీ వారు ఎవరు అని అంటారా? కుతామా చండి. అంటే మనకి ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం ఒక శంకు ఆకారంలో ఉంటుంది. అయితే భక్తుడు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత అలా పరిక్రమ చేస్తూ ఎన్నో ప్రదేశాలని చూస్తూ ఉంటారు. అందులో ఒకానొక స్థలంలో శయన విష్ణుమూర్తి ఉంటారు. ఆ తర్వాత పక్కగా గోడకు ఒక చిన్న కన్నం ఉంటుంది. అక్కడ కుతామా చండి అంటే చండీ దేవత ఉంటుందన్నమాట. అయితే ఇంతకీ ఆ అపచారం ఏంటి అని అంటారా? మనకందరికీ తెలుసు, పూరీలో అన్నం అనేది అలాగే ప్రసాదం అనేది ఎన్నో 56 రకాలకు పైగా స్వామివారికి ప్రతి నిత్యం దాదాపు 8 సార్లకు పైగా నివేదన చేస్తూ ఉంటారు. వారు నివేదన చేసిన ప్రతిసారి కూడా కొత్త కుండల్లో వండుతూ ఉంటారు. అయితే సహజంగా ఏదైనా చిన్న అపచారం జరిగే అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎవరు పసిగట్టాలి? విమలాదేవి ఉన్న పదార్థాలన్నింటినీ కూడా పరీక్షిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే ప్రత్యక్షంగా నిదర్శనానికి ఏంటంటే చిన్న అపచారం జరిగితే చాలు ఎక్కడి నుంచి వస్తుందో ఒక నల్ల కుక్క వచ్చి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అయితే వారికి ప్రత్యక్ష నిదర్శనం అక్కడ కుక్క కనిపించగానే వీళ్ళకి అర్థమైపోతుంది అక్కడ వండిన పదార్థాలలో నైవేద్యానికి ఉంచిన పాత్రలో ఏదో అపచారం జరిగింది. ఏం చేస్తారు? మాట్లాడకుండా ఉన్న పదార్థాలన్నీ కూడా గొయ్యి తీసి అందులో వేసేసి మొత్తం వంటశాలను మొత్తం శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వండడం అనేది ప్రారంభిస్తారనమాట.
అంటే ఏమిటి, అక్కడ ఎంత పవిత్రమైన స్థలం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చక్కగా, స్వచ్ఛంగా, పవిత్రంగా పదార్థాల్ని ఆ పరమాత్ముడికి నివేదిస్తూ ఉంటారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు కూడా అందిస్తూ ఉంటారు. అలాగే ఇంత స్వచ్ఛంగా ఉన్న ఆ ప్రసాదాన్ని తింటే చాలు మనకు అద్వితీయమైన శక్తి లభిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రసాదాన్ని పూరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వాళ్ళు ఆస్వాదిస్తూ ఇంటికి తీసుకొచ్చి వారి స్నేహితులకి, బంధువులు కూడా పంచిపెడుతూ ఉంటారు.